పరచబడునుగాక. ఈ నూతన కార్యాలు జరిగించి మరొక్కసారి మాతో మాట్లాడండి. ఈ పునరుత్థానపు దినమున మీ ఆత్మతో మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ ఉదయకాలపు వేళ ప్రభు తన సన్నిధికి నడిపించినందుకై కృతజ్ఞత కలిగిన వారమే గట్టిగా దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పునరుత్థానపు దినము దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి సంసిద్ధులమై ఉన్న మనము, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చేత మనము బలపరచబడుదుము గాక. 137వ కీర్తనలో రాయబడిన మాట చదువుదాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. సితారాలు తగిలించుతిమి. చాలు. ఈ కీర్తనలో బబులోను దేశానికి చెరగొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఇవి. అందుకే ఆరాధన లేదు, యెరూషలేము లేదు, ప్రార్థనా స్థలము లేదు, దేవుని ఆలయం లేదు. అలాంటి చోట నదుల ఒడ్డున కూర్చొని సియోనును జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఏడుపు కలిగింది. అందుకే వారు ఏడ్చారు, బహుగా దుఃఖించారు. బబులోను దేశం చెరపట్టబడిన ప్రాంతం, పరాయి దేశం, శత్రు రాజ్యం. అటువంటి చోట సియోను పట్టణం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో తాము ఆరాధించిన దేవుని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి వరకు వాయిద్యాలు వాయించి పాటలో పాడిన తమ సితారాలు తీసి చెట్లకు తగిలించారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారంట, మమ్మల్ని బాధించిన వాళ్ళు, మమ్మల్ని చెరగొన్న వాళ్ళు ఒక కీర్తన పాడుడి అని చెప్పి అంటున్నారట. సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించండి అని అంటున్నారు. ఇది అక్కడ అనుభవాల్లో తెలియపరుస్తూ చెప్పబడినటువంటి మాట. శత్రువులు పక్కనున్నారు. వీరు మొట్టమొదట ఏ దేవుని సన్నిధి అయితే దూరం అయిపోయిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏ దేవుని యొక్క సముఖం వారికి దగ్గర లేదో ఆ సముఖాన్ని, ఆ సన్నిధిని, ఆ అనుభవాన్ని, ఆ మందిరాన్ని, ఆ ప్రార్థనా జీవితాన్ని వారు గుర్తు చేసుకుంటూ బబులోను దేశం మీదకు వచ్చే భయంకరమైన ఉగ్రతను గురించి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. బబులోను యొక్క చర్యలను బట్టి దేవుడు తన ఉగ్రతను తీసుకొచ్చినప్పుడు 7-8 వచనాల్లో చదివితే, దాన్ని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు సాటిరి కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు విసికొట్టువాడు ధన్యుడు. ఇది బబులోను దేశానికి ఇస్తున్న ఓ ప్రవచనాత్మకమైన మాట. దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చే సందర్భం అన్నమాట. కాబట్టి బైబిల్లో ఇలాగుంది, మీ పిల్లల్ని గట్టిగా కొట్టండి అని ఎవరైనా చెప్తే అది తప్పుడు బోధను కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం చూపించి పిల్లల్ని బండకేసి కొట్టమని చెప్తే తప్పుడు వాక్యం. ఎందుకంటే వాక్యానికి కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్ ఫర్ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్. వాక్యము దేని గురించి మాట్లాడుతుందో దాని గురించే మాట్లాడాలి. ఈ వాక్యము బబులోను దేశం మీదకు వచ్చే ఉగ్రతను గురించిన ప్రవచనం. దాన్ని పట్టుకుని కొంతమంది రకరకాలుగా చెప్పేవారు ఉన్నారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడానికి కావలసిన వాక్యాలు చాలా ఉన్నాయి. లేవండి? చాలా ఉన్నాయి. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించమని, ఒకవేళ అవిధేయత కలిగి ఉంటే అలాంటి అవిధేయులైన వారికి దేవుడిచ్చే శిక్షల గురించి ఇవన్నీ రాయబడ్డాయి. శిక్షించట్లేదని కాదు, కానీ ఒక వాక్యం మరొక వాక్యానికి ఎప్పుడు కూడా కలిపి చెప్పకూడదు. ఈ బండకు వేసి కొట్టమన్న వాక్యాన్ని కొంతమంది అలా చెప్పినట్టు నేను కూడా విన్నాను. అది సరైనటువంటి వాక్య విధానం కాదు. ఎందుకంటే బబులోను దేశం వారు ఎంత దేవుని బిడ్డలను హింసించారో, ఇదే వాక్యాన్ని మీకు చాలా రెఫరెన్స్లు ఇస్తాను ఖాళీగా ఉంటే. 2వ రాజుల్లో ఉంటుంది,
తర్వాత యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏది? పసిపిల్లలను బండకేసి కొట్టమని. అది మన పిల్లలను కాదు, శత్రు రాజ్యం. అంటే అలాంటి శాపకరమైన దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి రాబోతుందని అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి అంశాలన్నమాట. 2వ రాజులు 8:12లో ఉంది, యెషయా గ్రంథం 13:16లో ఉంది, హోషేయ 10:14లో ఉంది, నహూము 3:10లో ఉంది. ఇలా ఈ ప్రత్యేకమైన విషయాలు బబులోను వారికి విరోధముగా చెప్పబడిన సంగతులు అన్నమాట. అంతేగాని ఇది మరొక సంగతి కాదు. జాగ్రత్తగా చరిత్రను అర్థం చేసుకోగలిగితే వాక్యము సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను బాధించడానికి వారు పూనుకున్నారు. వారిని బంధించారు, బందీలుగా చేశారు. దేవుడు ఎవరైతే తమ బిడ్డలను బందీలుగా చేశారో వారి మీదకి ఉగ్రతను దేవుడు కొన్నిసార్లు తీసుకుని వచ్చాడు. వారి ఓడిపోయేలా దేవుడు చేశాడు. వారి మీదకి శత్రురాజ్యాలు వచ్చేలా దేవుడు చేశాడు. ఎప్పటికీ కూడా తన బిడ్డలను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పటికీ తన ప్రజలను గెలిపించడానికే ప్రభు తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దేశంలో పడేశాడు, బబులోను దేశంలో పడేశాడు. ఎక్కడ పడేసినా ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా ప్రజలై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన మీద పరిపాలకులు ఎవరైనా కావచ్చు, వారి యొక్క పరిపాలన కేవలం 5 సంవత్సరాలు, ఇంకా ఎక్కువైతే 10, ఇంకా ఎక్కువైతే 15. అధికారాల్లో మార్పులు ఉన్నాయి, పరిపాలనలో మార్పులు ఉంటాయి. కానీ నిత్యము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సింహాసనము కదలదు ఎప్పటికీ. దేవునికి స్తోత్ర. ఆయన సకల దేశములకు, సకల రాజ్యములకు, సర్వలోకమునకు చక్రవర్తిగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన రాజ్యము స్థిరము, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఈ పార్టీలు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి అనేక భయంకరమైన పరిస్థితులు బయట జరుగుతూ ఉన్నాయి. బెట్టింగులు కాసేవారు మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప, మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప. దేవుని బిడ్డలైన వారు అటువంటి వాటికి మనం ఏమై ఉండాలి? విముఖులమై ఉండాలి, దూరమై ఉండాలి. మనకు ఒక్కడే మన ప్రభు. ఓటు వేయమాకని చెప్పట్లేదు, ఓటేసుకోవచ్చు, ఆ ఇష్టాలు కొంతవరకే. కానీ ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే సేవకులు కూడా మైకు పట్టుకుని వాళ్ళకి ఇష్టమైన నాయకుల గురించి ప్రవచనాలు చెప్పేస్తున్నారు. పలానా నాయకుడు వస్తాడు నాకు చెప్పాడు దేవుడు అని. తర్వాత ఒక ఆయన అంటాడు లేదు లేదు తూచ్ దేవుడు మళ్ళీ చెప్పాడు ఈసారి ఇవ్వట్లేదని. ఈ దేవుడు అన్నిసార్లు మానేయటానికి ముందుకెళ్ళడానికి ఆయన మనుషుడా? ఆయన ఒకసారి మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. అసలు ఈ ప్రవచనం వల్ల ఎవడికి ఉపయోగం? జాగ్రత్త గమనించాలి. ఆ దినాలలో ఓ ప్రవక్తకి దేవుడు చెప్పాడు. ఎంత పచ్చిగా ఉంటుందంటే బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నీ మలమును వండుకుని తిని అన్నాడు. అది ప్రవక్త అంటే. ఏమండి అంత కష్టాలు పడుతున్నారా? ఇప్పుడున్న ప్రవక్తలు చాలామంది మేము ప్రవక్తలు అండి, ఆ దినాల్లో ప్రవక్తలు అంటే అసలు ఆ దినాల్లో ప్రవక్తలు వాళ్ళ ప్రాణాలు తీశారు. నీవు వర్ధిల్లవు. ఉజ్జియా దినాల్లో, ఉజ్జియాకు ముందు జరిగిన సందర్భం గత రాత్రి విన్నాం. జకర్యాని ఏం చేశారు? రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. నీవు వర్ధిల్లవని చెప్తే ఊరుకోలా. కానీ నీ వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు అని డబ్బా మాటలు చెప్పిన వాళ్ళందరినీ ఏం చేశారు? తమ రాజ్యంలో స్థిరపరుచుకున్నారు. జాగ్రత్త గమనించండి. ఈనాడు ఉన్న చాలామంది ప్రవక్తలు ఎలాంటి వారంటే నీవే నెక్స్ట్ 5 ఇయర్స్ ఇక నీదే అని చెప్పి ఆ రోజుకు వచ్చే కానుక కోసం, ఆ రోజు మొహమాటాల కోసం ఇలాంటి పాటలు పాడుతున్న సేవకులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోకొల్లగా ఉన్నారు. కాబట్టి ఎవరిని దేవుడు దింపుతాడో, ఎవరిని ఎక్కిస్తాడో ఆయన ఇష్టం. ఒక 100 మంది ప్రజలు ఉంటే 100 మంది ఒకరిని కోరుకునేది ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. కాబట్టి ఆ ఇష్టాల్లో దేవుడు ఎవరిని నిలబెట్టుకున్నా ఆయనే మనల్ని వాళ్ళ కింద ఉంచాడని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మూర్ఖులైనా వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా, మీకు నచ్చని వారు కాకపోయినా, నాకు నచ్చని వారు కాకపోయినా, ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు రాజ్యములను, పరిపాలకులను ఆయన తన స్వాధీనం అందించుకునేవాడు గనుక దేనికి మనం భయపడాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం, ఎందుకంటే బయట ఉన్నటువంటి ప్రజలు అనేక మంది యవనస్తులు తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. తమకు నాయకుల కొరకు ప్రాణం పెట్టి ఎవరికి ఉపయోగం చెప్పండి?
వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయి, వాళ్ళ కుటుంబాలు ఏడ్చి, భయంకరమైన పరిస్థితులు, ఈ ఇహలోక సంబంధమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడక దేవుని బిడ్డలమైన మనం మన దృష్టి నీతికి రాజైన క్రీస్తు యేసు కొరకు మాత్రమే మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. నిజముగా అప్పుడు మన ఆలోచన ప్రభు మీద ఉంటే మనం ప్రభుతో కూడా మనం ముందుకు సాగుతాం. దేవుని కృపా సమాధానాలు మనకు తోడై ఉంటాయి. ఈనాడు చాలామంది సేవకులు పలానా వాళ్ళు వస్తారని, ఒకవేళ వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకొక లైవ్ ఇచ్చి ఎందుకు జరగలేదంటే అని మొదలుపెట్టి, ఇవన్నీ చాలా బయట ప్రపంచానికి, అన్యులకు చాలా లోకుగా, అలాగే క్రైస్తవ ప్రపంచంలో కూడా ఒక కొట్లాటకు, విభేదాలకు, భయంకరమైన పరిస్థితులకు తావొచ్చింది. బయట అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించి మనకి ఏం అవసరం లేదు. ఎవరు వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే దేవుడు మనకి చెప్పాడు కదండి. ఏం చెప్పాడు ప్రభు మనకి? మీ పరిపాలకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు నచ్చినా నచ్చపోయినా వారి కొరకు ప్రార్థన చేయటం మన కర్తవ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మన ప్రధానమంత్రిని గురించి చూస్తే, మన ప్రధానమంత్రి గురించి చాలామంది బహుగా ప్రార్థన చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడు? కొన్ని కట్ చేశాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే మెజారిటీకి లేదు. వారికి మ్యాజిక్ ఫిగర్ 272 రావాలి, కానీ 242 మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం మీద అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేక మంది ప్రార్థన విన్నాడు. గట్టిగా చెప్పాలంటే దేశమంతటి ప్రార్థన, అనేక మంది ప్రార్థన చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఉత్తర భారతదేశం బీజేపీ అనుకుంటే, తీరా ఉత్తర భారతదేశంలో అటు చాలా హవా తగ్గిపోయింది, ఇటు పెరిగిపోయింది. సరే, ఏదేమైనా దేవుని యొక్క అధీనంలో కొన్నిసార్లు మూర్ఖుల్ని మన మీద పెట్టి దేవుడు పరిపాలన చేపిస్తాడు. మన తలకాయ వంచాలా, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫరో కంటే మూర్ఖులా? ఏమండి, ఫరో ఎంత మూర్ఖుడు! అసలు వారిని ఆరాధనకి పంపించడానికి ఒప్పుకోలేదు. అయినా దేవుడు అక్కడ ప్రభు తన బిడ్డలను విడిచిపెట్టలేదు. నెహెమ్యా తన యెరూషలేము యొక్క గోడలు కట్టడానికి తన పనిని కొనసాగించడానికి రాజు యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. రాజు అన్యుడే, దేవుని బిడ్డేం కాదు, ప్రార్థన చేసుకునేవాడేం కాదు. అయినా దేవుడు పని జరిగించాడు లేదా? ఈ ఉదయకాలపు వేళలో మనం ఆ దృష్టిని కలిగి ఉంటే, దేవుడు పరిపాలకులు ఎవరైనా కావచ్చు, రాజ్యము ఎవరిదైనా కావచ్చు, అంతిమంగా దేవుడు తన ప్రజలకు సహాయకుడుగా ఉన్నప్పుడు దేన్నైనా మార్చగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటుండగా యోధా పత్రికల నుండి కొన్ని మాటలు చదువుకుందాం. గమనించండి. యోధా రాసిన పత్రికల నుండి 19 చూడండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుదురు. ఒకే ఒక్క మనిషిని గురించి లేక 3 లక్షణాలు ఇక్కడ చూస్తున్నాం. 1 ప్రకృతి సంబంధులు, 2 ఆత్మ వారిలో లేదు, 3 ఇవన్నీ ఉన్నాయి గనుక, అంటే ప్రకృతి సంబంధులుగా ఉన్నారు, ఆత్మ లేడు గనుక భేదములు కలిగించున్నారంట. దే ఆర్ డూయింగ్ సపరేషన్. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతుండగా ప్రకృతి సంబంధులు అనే మాట జాగ్రత్తగా గమనిస్తే లోక సంబంధమైన మాటగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు లోకానికి సంబంధించిన వారు, యహలోక సంబంధమైన వాటిని ధరించిన వారు, లోక సంబంధమైన విషయాల మీదనే దృష్టి పెట్టేవారు, పైనున్న వాటినే కాదు కిందన్న వాటి మీదనే దృష్టి పెట్టుకున్న ప్రజలు వీరు. అందుకే వీరిలో దేవుని ఆత్మ లేడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రకృతి సంబంధం అంటే ఎలాగుంటాడో, అతని యొక్క లక్షణాలు ఏమిటి చదువుకుందాం. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇది మొదటి లక్షణం. దే విల్ నాట్ యాక్సెప్ట్ స్పిరిచువల్ గాడ్లీ థింగ్స్. ఆత్మ సంబంధమైన దైవిక సంగతులను వారు అంగీకరించరంటాడు, ఒప్పుకోరంటాడు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధులై ఉన్నారు. వారు దైవ సంబంధులు కాదు, వారిలో దేవుని ఆత్మ లేడు. ఇంకా అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక
అతడు వాటిని గ్రహింపజాలడు. గ్రహించలేము. ఎందుకంటే ఆత్మ సంబంధులైన వారు, ఆత్మీయులు చేసే పనులు కొన్నిసార్లు ప్రకృతి సంబంధులైన వారికి, లేక దేవుని ఆత్మ, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యములనే రుచి తెలియని వారు ఏమంటారు తెలుసా? ఏమంటారు? అవన్నీ కూడా వాళ్లకు వెర్రితనంగా అనిపిస్తూ ఉంటాయంట. అవి అతనికి వెర్రితనముగా, ఓ స్పిచ్ పెట్టినోడా అంటారు. నీకు అసలు బుర్ర ఉందా ఇలా చేస్తున్నావు అంటారు. నీకేమిటి లాభం అంటారు. దీనివల్ల నువ్వేం పొందుకుంటావు అంటారు. ఎందుకని? ప్రకృతి సంబంధులైన మనుషులు లాభమును నష్టమును ఆలోచన కలిగి ఉంటారు. అలాగే ఆత్మ సంబంధులైన వారు ఆత్మ సంగతుల మీద మాత్రమే దృష్టి పెడతారు. కనుక వీటిని గ్రహించలేరు, వాటిని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఆత్మీయులైన వారు దైవ సంగతుల కొరకు త్యాగం చేయడానికి కూడా అవకాశం ఉంది. చాలామంది ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు? తమ జీవితాలు ఎందుకు సమర్పించుకోలేకపోతున్నారు? సమర్పణ లేకపోవడానికి కారణం ఏంటి? ఒక ప్రతిష్ఠితమైన జీవితం లేకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ రాయబడిందే, దే ఆర్ స్టిల్ న్యాచురల్ పీపుల్. వాళ్ళు ఇంకా న్యాచురల్గానే ఉన్నారు, ప్రకృతి పరంగా ఉండిపోయారు, లోక సంబంధంగా ఉన్నారు. కానీ దేవుడు ఎలా మారాలనుకుంటున్నాడు తెలుసా? యూ హ్యావ్ టు బికమ్ ఏ సూపర్ న్యాచురల్. నీవు అసాధారణమైన మనిషిగా మారాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. సాధారణమైన మనుషులుగా మనం ఉన్నంత కాలము మన జీవితంలో సాధారణమైన కార్యాలు, కానీ ఎప్పుడైతే మనం అసాధారణమైన ప్రజలుగా మారతామో, ఆత్మీయులుగా మారతామో, ఆత్మ సంబంధులుగా మారతామో, దేవుడు కూడా ఆత్మ సంబంధమైన కార్యములను జరిగిస్తాడు. నమ్మితే అందరూ సరే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కారణం ఏంటంటే కొంతమందికి ప్రభువుని నమ్ముకుంటే లాభం ఏంటి అన్నట్టుగా మన వెనక చూస్తారు. నమ్ముకుని ఏం ఉపయోగం? ఏం సంపాదించారు? ఏం కొనుక్కున్నారు? దీని మీద దృష్టి తప్ప మరొక దాని మీద ఉండదు లోకంలో. ఎందుకని? వారు ప్రకృతి సంబంధాలు, ఆత్మ లేనివారు, ఆత్మ ఉన్నవారు కాదు. కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా, మీరు దేవుని దగ్గరికి వెళ్ళారు, మీరు దండం పెట్టుకున్నారు, మీరు ప్రార్థనలు చేస్తారు, మీకు మతపెచ్చ ఉంది, లేకపోతే ఇంకొకళ్ళు మీకులో లాగేసుకుంటారు. మీరు సంపాదించింది ఏంటి? మేము చూడు ఎలాగున్నామో అని మీతో ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందితో కొన్ని చోట్ల అంటుంటారు, కంపేర్ చేసుకుంటుంటారు. ఒకవేళ ఏదైనా కష్టం ఉందనుకోండి, ఆ కష్టంలో వచ్చి ఇంకా వాళ్ళని ఏలెత్తి చూపించి, ఇదిగో ఈ కష్టం నీకు వచ్చిందే, ఈ సమస్య నీకు వచ్చిందే, మేము చూడు ఎంత బాగున్నాము. చూడండి, ఎవరైతే అలాగన్నారో వాళ్ళే గొప్ప సమస్యలు పడిపోతారు ఏదో ఒక రోజున. ఎందుకంటే ఎవరి జీవితము సుఖం అనేది శాశ్వతము కాదు. కాబట్టి సుఖము, అలాగే కష్టము, ఇవన్నీ ప్రతి మానవుని జీవితంలో ఉండే. ప్రభువుని ఆరాధించకపో అంటే ప్రకృతి సంబంధాలు వీటిని గ్రహించలేరు అంటాడు ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి. ప్రకృతి సంబంధాలు వీటిని గ్రహించలేరు. నేను పరిచర్యకు వచ్చి తొలి దినాల్లో కొన్నిసార్లు అప్పుడప్పుడు కూడా మా నాన్నగారు నైట్ నేను లేట్గా వెళ్ళాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఒక్కొక్కసారి అంటే చెప్తున్నా ఉదాహరణకు, టైం ఎంత అయింది, ఏలపాళ లేదా దేవుడు 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 అంట ఊళ్ళెంబడి తిరగటమేనేగా, వచ్చేది ఎన్ని గంటలకి? 1 గంటగా 2ంటిగా అని అంటుంటాడు. అంటే గమనించాలి. ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు కాదు, కానీ తొలి దినాలు కొన్ని ఉంటాయి. తొలి దినాలు అంటే మరీ మొదటి 2-3 నెలలప్పుడు కాదు, దాదాపుగా పరిచర్లోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు అలా జరుగుతున్నప్పుడు కూడా కొన్ని పర్యాయాలు ఇదే పాటికి నువ్వే కనుక ఇంకేదైనా వ్యాపారం పెట్టుకుంటే, లేకపోతే ఇంకో బిజినెస్లోకి వెళ్ళుంటే, లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుని ఉంటే ఈ తిప్పులు ఉండేవి కాదుగా అని మా నాన్న నాతో అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. నేను అప్పుడు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ బిజినెస్, ఇది వ్యాపారం కాదు, ఇది డ్యూటీ కాదు, నేను సమయానికి రావడానికి, లేకపోతే లాభము కొరకు నేను పని చేయడానికి. అంటే గమనించండి, ప్రకృతి సంబంధమైన మనసుతో ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళ అబ్బాయి చూడు, వీళ్ళ అబ్బాయి చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, చక్కగా ఎంత సంపాదించుకుంటున్నారు, అంత చేసుకుంటున్నారు, ఈడేంటో అన్నట్టుగా ఆయనకి అనిపించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు నాతో అన్నప్పుడు నాకు అనిపించేది. అందుకే కొన్నిసార్లు ఆత్మీయులు పడే కష్టం, వారి యొక్క ప్రయాస, వారి కష్టం ఎలాగుంటుందంటే ఇతరులకు
వెర్రితనంగా అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిని ఓ మనిషిని ప్రభువులోకి నడిపించడానికి కొంతమంది పడే ప్రయాస ఇతరులకు వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకయ్యా ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రభువులోకి తీసుకురాబోతే ఏంటి, ఇప్పుడు నీకేంటి ఆనందం? జాగ్రత్తగా గమనించాలి. నీతో కూడా మరికొంతమందిని ప్రభు కొరకు సంపాదించగలిగినప్పుడే దేవుని కార్యంలో మనం గ్రహించగలిగిన వారమై ఉంటాం. ఆత్మ విషయములను అంగీకరింపడు అంటున్నాడు ఇక్కడ. దేవుని ఆత్మ లేని వారు దేవుని సంగతులను గ్రహించలేరు, యాక్సెప్ట్ చేయలేరంట. అసలు అంగీకరించడమే కష్టం. ఇలాగ నువ్వు చేయాలి, దేవుడు ఈ పని నీకు అప్పచెప్పాడు, మనం అంగీకరించే మనసు ఉండదు. దేవుని బిడ్డలు సంఘములో కూడా దేవుని ఆత్మ కలిగిన వారు ఈ ప్రకృతి సంబంధమైన మనస్సును ఎవరైతే విడిచిపెడతారో, లోక సంబంధమైన దృష్టిని ఎవరైతే పోగొట్టుకుంటారో వారు మాత్రమే పరలోకపు సంగతులను గ్రహించగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొంతమంది ఉన్నారంట. ఇదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో గమనిద్దామండి ఒకసారి. చూడండి. చాలు. ఓ ప్రశ్న వేశాడు ఇక్కడ. ఎవరి గురించి? అవిశ్వాసుల గురించి కాదు, మందిరానికి రాని వాళ్ళ గురించి కాదు, ప్రార్థన చేయని వారిని గురించి కాదు, ప్రార్థన చేసే వాళ్ళ గురించే, మందిరమునకు వెళ్ళే వారి గురించే. అందరూ దేవుని బిడ్డలే, అందరూ క్రీస్తు బిడ్డలే, కానీ వాళ్ళలోనే భేదాలు ఉన్నాయంట. వాళ్ళు అంటారంట, అప్పట్లో నేను అపోస్తలుడైన పౌలు వాడను, క్రీస్తు మరుగైపోయాడు. ఎవరు కనబడుతున్నారంట? పౌలు కనబడుతున్నాడు. ఇంకొక ఆయన అంటాడంట, పౌలు కాదు అపోల్లో వాడని నేను, పౌలు కంటే అపోల్లో ఇంకా బాగా వాక్యం చెప్తాడు. ఇంకొక ఆయన అంటాడంట, అబ్బే ఇటు కుదరదు, నేను పేతురు శిష్యుడిని, పేతురు మీకంటే కూడా బాగా చెప్పాడు, బాగా ఆయన ఖండించి చెప్పాడు, ఆయన స్వయాన యేసుక్రీస్తు శిష్యుడు, నేను అతని వాడిని అని వాళ్ళు అంటుంటే పౌలు అంటాడు, అప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అంటే మీ దృష్టి ఎక్కడుంది? వారు ప్రకటించిన క్రీస్తు మీద మీ దృష్టి లేదు. వారు ప్రకటించిన వారు యేసుక్రీస్తు, వారు పునాది వేసిన ఆ పునాది యేసుక్రీస్తు. అపోల్లో ప్రకటించిన వాడు క్రీస్తే, పౌలు ప్రకటించిన వాడు క్రీస్తే, పేతురు ప్రకటించింది క్రీస్తుని గురించే. కానీ వీళ్ళ దృష్టి అక్కడ దాకా పోలా, ప్రకటించిన వాళ్ళ మీదనే ఆగిపోయింది. అందుకే అంటాడు, ఇలాగ మీ దృష్టి వారి మీద ఉంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? జాగ్రత్తగా గమనించాలి. ఈ ఉదయకాలపు వేళలో మనుషులను మనం చూస్తున్నామా? క్రీస్తును పరిచయం చేసే మనుషులను నీవు చూస్తున్నావా? లేకపోతే క్రీస్తును పరిచయం చేస్తూ ఉండగా క్రీస్తు మీదకే నీ దృష్టి వెళుతుందా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనుషుల మీద మన ధ్యాస వెళ్ళినట్టయితే ప్రభు అన్నాడు, మీరు ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తున్నారు, మీ దృష్టి ఇక్కడే. దైవ సంబంధమైన కార్యముల మీద మనము దృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ వరుసలో అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా, పరిచారకులే. ఒకని వాక్యం మీకు ఇష్టమై ఉండొచ్చు, ఇంకొకరి వాక్యం మీకు పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ వీరందరూ పరిచారకులే. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతిరి. నేను నాటుతిని, అపోల్లో నీళ్లు పోసెను, కానీ నాటినవాడు, నీళ్లు పోసినవాడు పక్కకు దోసి వాళ్ళని అభివృద్ధి చేసేవాడు మాత్రం దేవుడు మాత్రమే. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వానిలో కాదో, నీళ్లు పోయే వానిలో కాదో. హల్లెలూయా. గమనించండి, మన దృష్టి ప్రభు మీదనే ఉండాలండి, దేవుని మీదనే మన ధ్యాస మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో కొంతమంది సేవకుల మీద తమ దృష్టిని పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ఒక బ్రాండ్, ఒక సంస్థ, ఒక పేరు, ఆ పేర్ల మీద మోజు కలిగిన వ్యక్తులు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ అంటాడు, ఎవరో కూడా వృద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు. నీళ్లు పోయడమే, అలాగే నాటడం మాత్రమే, ఇంకా ఇవి మాత్రమే చేయగలరంటండి. అపోలో నీళ్లు పోసాడు, నేను నాటితిని. నాటడం ఒకరు, నీళ్లు పోయటం ఒకరు అయితే వృద్ధి చేసేవాడు మాత్రం దేవుడు తప్ప ఇంకొకరు ఎవరో కూడా లేరు. దేవుని స్తోత్ర. అంటే ఇలాంటి సంగతులలో కూడా మనము
ఆలోచన కలిగి ఉండకపోతే ఇంకా మనం ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఆలోచన చేస్తున్నామని గుర్తనమాట. ఉదయ కాలపు వేళలో ప్రకృతి సంబంధాలుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ కలిగిన ప్రజలమై ప్రభు కొరకు మనము పరిగెట్టుదముగాక, ప్రభు యొక్క కార్యములు మనము జరిగించుదముగాక. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. కాబట్టి ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నారా? ఈరోజు మనందరికీ ఇవ్వబడిన ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. పౌలు అంటాడు, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము తర్వాత ఇది ఏమవుతుందో తెలుసా? ఆత్మ సంబంధమైన శరీరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన శరీరంగా దేవుడు దీన్ని మార్చబోతున్నాడు. అయితే లోక సంబంధంగా మనం ఉన్నప్పటికీ లోక సంబంధమైన కార్యాల మీద మన ధ్యాస ఉండటానికి వీల్లేదు. పరలోక సంగతుల మీద మన దృష్టి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మనం లోకంలో ఉన్నాం. మనం వద్దనుకుంటే చంద్రమండలం మీదకి వెళ్ళినా కుదరదు. ఎంతకాలం ఉంటామండి? లోకంలోనే ఉన్నాం. ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకములోనే ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ ఉండకూడదు? మనం లోకంలో ఉండొచ్చు, కానీ లోకం మనలో ఉండటానికి వీల్లేదు. మనం లోకంలో ఉన్నంత కాలం లోకానికి వెలుగివ్వాలి, లోకంలో ఉన్నంత కాలం లోకానికి రుచినివ్వాలి. కానీ లోకము యొక్క కార్యములు, ఐహిక సంబంధమైన విచారములు నీ లోపలికి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే నీవు ప్రకృతి సంబంధమైన మనిషిగా మారిపోయినట్టు లెక్క. దైవ సంబంధమైన కార్యములు కూడా కొన్నిసార్లు మనకు గ్రహించని పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. అందుకే ప్రభుని అడగాలి, ప్రభువా నీ దైవ జ్ఞానం నాకు ఇస్తే నేను ఆత్మ సంగతులను గ్రహించగలుగుతాను. ఆమేన్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, ఎలాంటి జ్ఞానం ఉంటే దేవుని సంగతులను మనం గ్రహించగలుగుతాం. అక్కడ రాయబడింది, చదువుదాం. ఈ జ్ఞానము పైనుండి కాదండి, 15 చదవండి. చూడండి, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక దయ్యముల జ్ఞానము వంటిదైనై ఉన్నది. చదవండి ఇంకా. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా. దీని గురించి గత కొన్ని వారాల క్రిందట కూడా మనం వాక్యాన్ని విన్నాం. ఈ జ్ఞానములో ఉన్న లక్షణాలు ఏంటంటే చెప్పండి? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతము లేదు, వేషధారణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు పొందుకుంటారు ఈ జ్ఞానాన్ని? ఆత్మీయులు మాత్రమే, ఆత్మ సంబంధులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా ఉందనేగా, అదేగా మొదట చదివాం. ఫస్ట్ ఏమన్నాడు 15వ వచనంలో? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు అంటాడు. ఏమంటే 17వ వచనంలో అయితే పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. చూడండి, ఈ లోకంలో నీకు దొరికే జ్ఞానం కూడా ఉంది. అది 15వ వచనంలో చదువుతున్నాం. ఇది పైనుండి వచ్చే జ్ఞానం కాదంటున్నాడు. 17లో పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందో చాలా అద్భుతంగా వివరించాడు. దాని గురించి, ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి ఏం చెప్పాడు? భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏముంటుందంట? మత్సరము, వివాదము అక్కడ ఉంటుంది. అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది. అపవాదికి ఆలయంగా ఉంటుందన్నమాట ఆ చోటు. ఇలా ఇది కూడా జ్ఞానంగానే చెప్పబడుతుంది. గమనించండి, ఇది కూడా జ్ఞానంగానే చెప్పబడుతుంది. కానీ ఇది లోక సంబంధమైన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎలా తెలుస్తుంది? పైకి మనకేం తెలియదు.
ఈ ఫలితాలన్నీ చూస్తేనే కానీ, ఆ వారి కార్యాల యొక్క ఫలితాలు చూస్తేనే కానీ మనకు అర్థమవుతుంది. పవిత్రత ఉండదు అక్కడ, నీచ కార్యాలు ఉంటాయి, దయ్యము ఉంటే జ్ఞానము, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, అలాగే మత్సరము, వివాదము, ఇటువంటివన్నీ అక్కడ కనబడుతూ ఉంటాయి. అక్కడ ఒకటే గుర్తు మనకి, ఇది దైవ సంబంధమైనది కాదు, లోక సంబంధమైన దయ్యపు జ్ఞానాన్ని వారు సంపాదించారు. ఈరోజు దేవుని బిడ్డలు అట్టి జ్ఞానమునకు విముఖులమై దూరమై దేవుడు అనుగ్రహించే జ్ఞానము చేత మనం నింపబడాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో ఉంటుందో, సొలొమోను ఒక మంచి ఉదాహరణ మనకు. అతని జ్ఞానంతో చక్కని పరిపాలన చేశాడు, అతని జ్ఞానంతో అనేక మందికి చక్కటి సమాధానం చెప్పాడు, అతని జ్ఞానంతో యుద్ధము లేకుండా చేశాడు, అతని జ్ఞానంతో గొప్ప మందిరం ప్రభు కొరకు కట్టాడు, అతని జ్ఞానంతో ఎన్నో సామెతలు రచించాడు, ఎన్నో చక్కటి మాటలు తెలియపరిచాడు. జాగ్రత్త గమనించండి. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా యోధా పత్రికలు ఉంటాడు, ప్రకృతి సంబంధులుగా ఉండి ఆత్మ లేనివారు, దేవుని యొక్క ఆత్మ కార్యాలు వారి జీవితంలో లేవు, దైవ సంబంధమైన ఆత్మ సంగతులు వారి జీవితంలో, వారి బ్రతుకులో లేవు. వారు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు, లోక సంబంధమైన స్థితిని కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన ఆత్మచేత నడిపించబడే లక్షణాలు మనం కలిగి ఉండాలి. పైనుండి వచ్చే జ్ఞానం అనే లక్షణం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన నడిపింపు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన డైరెక్షన్లో మనం ముందుకు సాగుతాం, ఆయన నడిపింపులో మనం ముందుకు వెళతాం, ఆయన కృపలో మనం దాచబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన నడిపిస్తాడు, ఆయన తన యొక్క కృపను మనకు చూపిస్తాడు. దైవ చిత్తాన్ని గుర్తెరిగిన వారు ఎప్పుడూ కూడా జ్ఞానవంతులుగా ఉంటారు. దేవుని చిత్తం ఏంటో మనం గుర్తెరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు దేవుడిచ్చే జ్ఞానంతో మనం నడిపించబడతాం, ప్రభు ఇచ్చే కృపతో మనం నడిపించబడతాం. దానియేలు దేవుని చేత ఒక గొప్ప బహుమానంతో కూడిన మాట, నీవు నాకు బహుప్రియుడవు అని ప్రభువే స్వయంగా దానియేలుతో చెప్పాడు. అందుకే అతడు ఎంత భయంకరమైన సింహాల గుహలోనికి తోయబడినా తిరిగి మరలా అతడు బయటికి రాగలిగే కృప దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో అపాయము రాకూడదు, లేక కష్టము రాకూడదు, లేక ఇబ్బంది రాకూడదు, శోధన రాకూడదు, సమస్య తలెత్తకూడదు అని కాదు. అలాంటివి ఎన్నొచ్చినా వాటిలో నుండి బయటకు రాగలిగే విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ప్రకృతి సంబంధం కాదు. దానియేలుకు తెలియదా సింహాల గుహలో వేస్తారని? దానియేలుకు తెలియదా సమస్య రాబోతుందని? కానీ ఎవరి కొరకు నిలబడ్డాడు? ప్రభు కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభుతో కూడా మనం తీర్మానం తీసుకోగలిగితే, ప్రభు కొరకు మనం బ్రతకాలనే ఆశ మనలో ఉంటే దేవుడు తన చిత్తమును మన జీవితంలో జరిగిస్తాడు, అందుకు సందేహమే లేదు. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నా జయ గీతము, నీవే నా స్తుతికి. ఆమేన్. నీవే నా హల్లెలూయా స్తుతి గీతము, సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచు నా యేసయ్యా నీకేనా. ఆమేన్.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల మూలతో కొనియాడబడుచున్ నా యేసయ్యా. నీకేన ఆరాధన మహదానందమే, నాలో పరవశమే నిన్ను స్తుతించిన ఆమె మహదానంద, నాలో పరవశమే. గ్లోరీ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల నా యేసయ్యా, నీకేన ఆరాధన. యోహాను సువార్త 14:17 ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ద వరల్డ్ కెన్ నాట్ రిసీవ్. లోకము ఆయనను చూడదు అన్నాడు, వాళ్ళు పొందలేరు అని కూడా ఇంకో మాటలో చెప్పబడింది. వాళ్ళు చూడటమే కాదంట, వాళ్ళు పొందలేరు. దే కెనాట్ రిసీవ్. అయితే మన గురించి ఏం చెప్పాడు ఇక్కడ? మన గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? బట్ యూ డు నో హిమ్, ఫర్ హీ అబైడ్స్ విత్ యూ అండ్ విల్ బీ ఇన్ యూ. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు ఆయన గురించి తెలుసుకొని ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ప్రకృతి సంబంధులైన మనుషులు ఆయనను చూడరు, ఆయనను పొందరు అని చెప్పాడు. కానీ మీరు ఆయనను ఎరిగి ఉన్నారు. ఎలాగెరిగారు? ఓ భక్తుడు రాశాడు ఓ పాట, వాక్యంలో చెప్పండి మాటను బట్టే. రుచి చూసి ఎరిగి తిని, ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ ఐ హ్యావ్ కమ్ టు జీసస్. నేను రుచి చూసి నా రక్షకుడిని క్రీస్తు దగ్గరకు నేను వచ్చా. రుచి చూడకుండా రాలా, అనుభవం లేకుండా రాలా, ఎవరో బలవంత పెడితే రాలా. ఒకవేళ బలవంత పెడితే వచ్చిన వాళ్ళు వాళ్ళ బలవంతం అయిపోగానే ఎగిరిపోతారు కదండి. అలాగే అంతమంది వచ్చి ఉంటారు. నా అనుభవంలో కూడా, సేవ అనుభవంలో కూడా చాలామందిని నేను చూసి తర్వాత ఇక మళ్ళీ అప్పటికి వాళ్ళు ప్రభువులో చూడని వారు కూడా చాలామంది ఉన్నారు. ఏదో వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, కలిసి వస్తుందని అనుకున్నారు, బాగుంటుందని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవరిని చూడలేదు. ఇప్పుడు చదివాం కదండి, ఎవరిని చూడలేదు? ఆయనను చూడరు. అది ఆయనను చూసిన వారు, ఆయనను పొందుకున్నవారు ఆయనను ఎరిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరో చెప్పారు అంతవరకే, ఆ పైనే లోతైన అనుభవంలో దేవుని చూడలేదు కనుక ప్రభు యొక్క కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉన్నవారు, వారి విశ్వాసము బలహీనం, వారి యొక్క సందేహాత్మకమైన పరిస్థితులు కొన్నిసార్లు ప్రభుకు దూరంగా జరిగిపోయేవారు ఖచ్చితంగా ఉంటారు. ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారమై ఉండక దేవుని చూడగలిగే వారముగా, అంటే ఆయన పొందుకునే రీతిగా, ఆయన మనలో ఉన్నాడని, ఆయన మనతో ఉన్నాడని విశ్వాసముతో మనం ముందుకు సాగాల. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి, లాస్ట్ లైన్లు చదవండి. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హీ అబైడ్స్ విత్ యూ. ఆయన నిన్ను అంటుకుని ఉంటాడు. హీ విల్ బీ ఇన్ యూ. నీలో ఉంటాడట. అండి, రెండు వేరు. మనతో ఉండటం వేరు, మన లోపల ఉండటం వేరు. ఆయన నీ లోపల ఉన్నాడు అనుకో, నీ మాటలో కూడా ఆయన ఉంటాడు. దేవుని స్తోత్ర. ఆయన నీలో ఉన్నాడనుకో, నీ కోపం అంతా కూడా ఎగిరిపోతుంది. హల్లెలూయా. అలాంటి అనుభవం కావాలి. ఆయన మనతో ఉండాలా, మన లోపల కూడా ఉండాలా.
ఎంతమంది కోరుతున్నారు? చెప్పట్లేదు ఎవరు. ఆ కోరిక ఉందా? పోనీ ఉంటే గట్టిగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదా. చెప్పండి. ఆయన మనతోనే కాదు, ఎక్కడ ఉండాలి? మన లోపల ఉండాలి. యేసయ్యతో ఈరోజు ఈ మాట చెప్పాలి, ప్రభువా నాతో ఉండని చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. నాలో ఉండు అని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలవు? నీలో అలాంటి పరిశుద్ధత ఉన్నప్పుడు, నీలో అటువంటి సమర్పణ ఉన్నప్పుడు, నీలో అలాంటి ప్రతిష్ఠితమైన మనస్సు ఉన్నప్పుడు, నాలో ఉండు ప్రభువా అని మనం చెప్పగలుగుతాం. దేవుని స్తోత్ర కదండి. అలాంటి అనుభవం ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. సాధారణంగా కుర్చీలోనే ఒకళ్ళని కూర్చొని ఏమో బాగోకపోతే కూర్చోబెడతామా? ఆగండి, అవసరమైతే కాసేపు నిలబడదు. ఒక్క నిమిషం తుడిచి కూర్చోండి కానీ ఒక చిన్న కుర్చీలోనే ఏమో వద్దులే అని కూర్చోబెట్టమే. కానీ కొన్నిసార్లు పాస్టర్ గారు మమ్మల్ని మాత్రం భలే ప్రేమతో కూర్చోమంటారు. ఆడికి వెళ్ళి చూస్తే అసలు ఈ వైట్ డ్రెస్సులు ఎక్కడ మాసిపోతాయని చూసుకుంటే అందులో కాస్త సేమియా ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని కరేపాకులు ఉంటాయి. ఇలాంటివన్నీ అనుభవం. ఆయన కూర్చుంటాడు తుడుచుకొని అన్నట్టుగా. సరే, వాస్తవానికి మనం ఎవరైనా కూర్చోమంటే ఖచ్చితంగా చూస్తాం లేదా? దాన్ని శుద్ధి చేసి శుభ్రం చేసి ఇప్పుడు వెల్కమ్ చెప్పి కూర్చోబెడతాం. అలాంటిది హృదయంలో ప్రభు ఉండాలంటే ఈ హృదయం శుద్ధి చేయబడాలి. దేవుని స్తోత్ర. ఈ మనసులో ఆయన ఉండాలంటే ఈ మనసు శుద్ధి చేయబడాలి. ప్రకృతి సంబంధులు వీటిని గ్రహించరో, అందుకే చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా మారుతావో నీ హృదయం బాగవ్వాలని కోరుకుంటావు, నీ మనస్సాక్షి కడగాలని కోరుకుంటావు, నీ లోపల హృదయం శుద్ధి కావాలని కోరుకుంటావు. అలాంటి అనుభవం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు అనుగ్రహించును గాక. అందుకంటే ఆయన నీతో నివసించును, ఆయన నీలో ఉండాలని కోరుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు తెలియపరిచాడు తెలుసా? ఆయన సత్యాన్ని మనం గ్రహించాలని. ఎరిగి ఉన్నాము కనుక ఇక్కడ దాకా వచ్చాం. అందుకే ప్రభు అంటాడు, నీవు ఎరిగి ఉన్నావు కనుక నేను నీలో ఉంటాను, నేను నడిపిస్తాను. నీ మాటగా, నీ పాటగా, నీ స్వరముగా, నీ హృదయముగా నా చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాను. దేవుడే చెప్తుంటే ఇంతకంటే మించిన హామీ ఇంకేం కావాలి మనకి? 3,000 పెన్షన్ 4,000 కావాలా? 6,000 కావాలా? 10,000 కావాలా? ఏమండి, ఇవన్నీ లోక సంబంధమైనవే. తెచ్చుకోవద్దని కాదు, ఇస్తే తెచ్చుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇహ సంబంధమైన ఈ వాగ్దానములకు వచ్చే సంతోషము కంటే కూడా నా ప్రభువిస్తున్న వాగ్దానముకు మరింత సంతోషము కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనుగ్రహించే ఈ వాగ్దానం ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేనిది, అమూల్యమైనది. నీవు మాట్లాడే మాటను కూడా నేనే మాట్లాడతానంటే ఇంకంతకంటే ఏం కావాలి మనకి? నీ స్వరము నేనే అయి ఉంటానని ప్రభువే మనకు చెప్తుంటే అంతకంటే ఏం కావాలి? నీవు పరిశుద్ధతలో నిలబడటమే ప్రభుకు కావాలి. నీవు పవిత్రుడివై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే నీలోనికి రాగలిగే యోగ్యతను నీవు సంపాదిస్తావో, ఆ అర్హతను ఎప్పుడైతే నీవు సంపాదిస్తావో ఆయన నీతో ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడం. అలాంటి గొప్ప కృప ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. కొంతమందికి ఈ మాటలు ఎలాగుంటాయో తెలుసా? ప్రభుని ఎరిగిన వారికి కాదు, ఎరగని వారికి. పౌలు అంటాడు కదా, 1 కొరింథీ 1:18 చదువుదాం ఒకసారి. 1 కొరింథీ 1:18 నశించిపోతున్న ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు ఎలా ఉందంటండి? వెర్రితనం. కానీ ఈ మాటలు ఈరోజు నీకు వెర్రితనంగా ఉండటానికి వీలు లేదా? ఎవరైతే వెర్రితనంగా తీసుకుంటారో వారి పరిస్థితి ఏంటి? నశించిపోయే పరిస్థితి. అదే దేవుని సువార్త, అదే దేవుని వాక్యం రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదే వాక్యం. ఎందుకంటే మనం రక్షించబడి ఉన్నాం, మనం రుచి చూసి ఉన్నాం, దేవుని చేత మనం ఆహ్వానించబడ్డాం. చెప్పండి ఈ మాట అందరం కలిసి చెప్దాం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరలా చెప్పండి. సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఇతరులకు వెరితనం, మనకు
దేవుని శక్తి. కాబట్టి నీ శక్తి ఎక్కడుంది? నీ బలం ఎక్కడుంది? ఆయన వాక్యంలోనే ఉంది, ఆయన వాగ్దానంలోనే ఉంది. నీవు ప్రకృతి సంబంధివైతే అది నీ వల్ల కాదు. నీవు ప్రకృతి సంబంధివైతే దాన్ని గ్రహించడం కష్టం. ఆత్మ సంబంధివైతే దేవుని యొక్క ఆత్మ చేత నీవు నడిపించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ అటు ఆలోచనతో అటు ఆత్మతో అటు ఒక తీర్మానంతో ఈ స్థలం నుండి మనం కదిలి వెళ్ళగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇంకా చదువుదాం. 21 చదవండి అమ్మా. చాలండి. తర్వాత 23 అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశ జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాడు 24లో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఎవరికి? అందరికీ దేవుడు జ్ఞానముగా దేవుని శక్తిగా లేడు. ఎందుకు? వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు గ్రహించలేని స్థితి మనలో ఫాల్ట్, అంతేగాని దేవుడు చేయలేక కాదు, తను ప్రత్యక్షపరచుకోలేక కాదు. అటువంటి శక్తి చేత మనం నింపబడాలి. ఒకవేళ ప్రకృతి సంబంధమైన తలంపులు ఇంకా మనలో ఎక్కడైనా ఉన్నాయేమో, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఇంకా ఇక్కడ మిగిలిపోతున్నామేమో, లోక సంబంధమైన మనుషులుగా ఇంకెక్కడైనా ఉండిపోతున్నామేమో. గమనించండి, అలాంటి స్థితి నుండి దేవుడు మనల్ని బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీవు అలాంటి స్థితి కలిగి ఉంటే, ఆత్మ నీలో ఉంటే, నూతన ఆత్మచేత నీవు నింపబడిన వ్యక్తివైతే, నీవు దేవునితో కూడా ఏక మనస్సు కలిగిన వ్యక్తివై ఉంటావు. దేవుని స్తోత్ర. లోక సంబంధమైన పరిస్థితులన్నింటి నుండి మనం విడిపించబడి ఉంటాం. ఈ మధ్యాహ్న కాలపు వేళలో, ఈ పునరుత్థానపు వేళ దేవుడి ఇట్టి మాటల చేత మీ హృదయమును దేవుడు భద్రపరచునుగాక, స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దామా? అందరం కలిసి మోకరించండి. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్నొక్కసారి నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఇహలోక సంబంధమైన ఆలోచనలు మా జీవితంలో ఉన్నాయ్యా. మీ శక్తిని పొందలేక ఉన్నాం. న్యాచురల్ అని అనుకుంటూ చాలాసార్లు ప్రకృతి సంబంధంగా మేము ఉండిపోతున్నామయ్యా. అసాధారణమైన కార్యాలు జరిగించేవాడవు, ఆత్మకార్యములు జరిగించే దేవుడవు నీవు. లోకము నిన్ను ఎరగదు, లోకము నిన్ను స్వీకరించదు. క్రీస్తు బిడ్డలమైన మేము నిన్ను ఎరిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, నీవు మాతో ఉండాలని, నీవు మాలో కూడా వసించాలని కోరుతున్నామయ్యా అని నీవు అడగగలిగితే, నీ హృదయాన్ని సిద్ధపరచుకోగలిగితే, నా ప్రభు వచ్చి నీ హృదయంలో ఆయన నిత్యము కొలువై ఉంటాడు. నీ మనస్సులో ఆయనే ఉంటాడు, నీ హృదయంలో ఆయనే ఉంటాడు, నీ లోపల ఆయనే ఉండి నీ మాటగా, నీ స్వరముగా, నీ దిశను నిర్దేశించేవాడిగా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కలిసి అడుగుదామా? చెప్పండి, యేసయ్య నాలో ఉండయ్యా, నాలో ఉండు నాయనా. నీవు నాలో ఉండటానికి కావలసిన సమర్పణ, అట్టి ప్రతిష్ఠితమైన మనస్సు, అటు భక్తి జీవితం, అటు ప్రార్థన జీవితం మాకు కావాలయ్యా. అడగండి, ప్రతి ఒక్కరు కూడా అడగండి. అటు ఉన్నతమైన ఘనమైన కార్యములు దేవుడు మనందరి పక్షముగా ప్రభు జరిగించి ఆయన ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రార్థన చేద్దాం. ఒక్క మారు స్వరము తెరిచి ఒక చిన్న ప్రార్థన అందరూ కలిసి ఏకస్వరంతో చిన్న ప్రార్థన చేయండి ఈ మాటలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మీకు వందనాలయ్యా. మాలో నడిపించువాడవయ్యా, నీకు వందనాలు.